హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కుక్ చేసుకొని నెక్స్ట్ మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టొమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులో పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని అన్నీ బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్లేవర్ కోసం వేసుకుని కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ 5 minutesలో అయిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకొని ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకొని అన్నింటినీ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీని కుక్ చేసుకోవాలి. ఈ మిక్చర్ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో 2 to 3 eggs వరకు వేసేసుకొని కలిపియకుండా ఒక 2 minutes వరకు మూత పెట్టేసుకొని కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసి కుక్ అయిన తర్వాత ఎగ్ మొత్తం బాగా కుక్ అయిన తర్వాత అన్నింటిని కలుపుకుంటూ తర్వాత రైస్ యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ 5 minutesలో అయిపోతుంది. అండ్ ఈ రెసిపీని చాలామంది వెరైటీ డిఫరెంట్గా చేసుకుంటుంటారు. వెజిటబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మనకు టైం లేనప్పుడు 5 minutesలో ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ రెసిపీ ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఎగ్ కుక్ అయిన తర్వాత అందులో రెడీగా పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని పైనుంచి 1/2 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో అన్నింటినీ బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.